పంపించండమ్మా. అమ్మాయి పాప ఎందుకు అక్కడ రాములు వచ్చాయి. క్రాంతి గారు, క్రాంతి అన్న, క్రాంతి గారు వైలు వైలు పూజ పెడతాం. దయం దయం ఉన్నాడు ఈ అబ్బాయి కంచర్ల రాహుల్ గౌడ్. పేరెంట్స్ ఈ అబ్బాయినా రాహుల్ లేడు, వాళ్ళ మదర్ ఉంది. తక్కువే కదా అసలు, తక్కువే ఉంది కదా, అదే తక్కువే కదా. అవుట్ ఆఫ్ 300 నెలకు 2 రోజులు ఆప్షన్ అంటున్నారు హెడ్ మాస్టర్. తెలుసా మిమ్మల్ని ఆప్షన్ 50కి 29, 39, 26, 23, ఓవరాల్ ఏదో శ్రీని పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది హైదరాబాద్. మొన్న ఎంపీ ట్రై చేశాడు విశాఖపట్నం విజయనగరం. 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏజెన్సీ. ఇది కూడా ఏ గ్రేడ్ ఎక్కువ ఉన్నాయి. ఏ గ్రేడ్ ఏదే ఎక్కువ ఉన్నాయి, బీ తక్కువ ఉన్నాయి. గుడ్, కంగ్రాట్స్. మీ మదర్ ఉన్నారు ఇక్కడ, ఫాదర్ ఉన్నారు. బాగుంది, ప్రోగ్రెస్ బాగుంది. అటెండెన్స్ అదే గ్రేడ్లన్నీ ఏదే ఉన్నాయి. గుడ్, కంగ్రాట్స్. అన్నీ ఏ గ్రేడ్లే ఉన్నాయి. బాగా చదువుతుంది, ఆబ్సెంట్లు ఉన్నారు. ఏమవ్వాలనుకుంటారు? లాయరేనా? అటెండెన్స్ కూడా పర్లేదు. ఏపీలే ఉన్నాయి అన్ని. అన్ని ఏపీ. సాఫ్ట్వేరే జాబ్ అంతేనా? స్పోర్ట్స్ ఉందా? స్పోర్ట్స్ మరి దేంట్లో స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నా? ఓకే,
చెప్తున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా తెలుగు ఉంటుంది, అలాగే హిందీ ఉంటుంది, లెక్కలు ఉంటాయి, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి మనం చాలా చాలా మాట్లాడుతూ ఉంటాము. అందులో మీ తెలుగు టీచర్ ఏం చెప్తున్నారు, ఇంగ్లీష్ టీచర్ ఏం చెప్తున్నారు, హిందీ టీచర్ ఏం చెప్పారు. ఈరోజు మనం యాజ్ ఒక తల్లిగా, యాజ్ ఒక తండ్రిగా మన యొక్క రెస్పాన్సిబిలిటీ, 1 గంట పిల్లలు వచ్చిన తర్వాత మీరు ఏదో వర్క్ నుంచి వచ్చిన తర్వాత కొంత సమయము ఆ పిల్లల కోసం మనం తప్పనిసరిగా కేటాయించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా మంది పేరెంట్స్, చాలా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యాం ఇక్కడ. బట్ మళ్ళీ టీచర్తో మాట్లాడిన తర్వాత ఇంకా మాకు వేరే వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కానీ నెలలో 1 రోజైనా తప్పనిసరిగా మీ టీచర్తో మీరు మాట్లాడండి రెగ్యులర్గా. రీసెంట్ గానే మరి ఇక్కడ డయాస్ మీద చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక స్కూల్లో అయితే ఆ అమ్మాయిల్ని గేట్ దగ్గర వదిలిపెట్టి అబ్బాయిల్ని వెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్, గేట్ దగ్గర వరకు పంపించి. తర్వాత ఆ పిల్లవాళ్ళు ఎందుకు రాలేదని మన టీచర్స్ కాల్ చేశారు వాళ్ళకి. వెంటనే ఆ పేరెంట్స్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు, మా పిల్లల్ని స్కూల్కి పంపించాము కానీ రాకపోవడం ఏంటని. అది వెంటనే అక్కడ అంటే వాళ్ళు పేరెంట్స్ కూడా వచ్చి మేము కూడా టెన్షన్ అయ్యాము, ఎక్కడున్నారు ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయినారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ మనకి అంటే మీరు కొంత రెస్పాన్సిబిలిటీ అని, అందుకోసమే మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ యూనిఫామ్లో ఆ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ మీరు ఎక్కడ కనపడినా మీరు మీ వంతు సహకారంగా ఆ స్కూల్ హెడ్ మాస్టర్కో లేకపోతే ఆ టీచర్కో ఆ పేరెంట్కో మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా అంటే పిల్లవాళ్ళు బయట చాలా మంది, మొన్న చిలకలూరుపేటలో నైట్ 7:30, 8కి డ్రాప్ అవుట్ చిల్డ్రన్ ఎవరు ఉన్నారని చెప్పి మేము వీధిలో తిరిగినప్పుడు పిల్లలందరూ కూడా రోడ్ల మీద, అంటే వాళ్ళందరూ కూడా 14 years లోపల ఉన్నటువంటి పిల్లలు. ఆ ఇళ్ళ ఏ ఒక్కరు కూడా అడగడం లేదు, మేము వెళ్తే మాత్రం మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. కాబట్టి మన యొక్క బాధ్యతగా మరి ఒక మంచి సమాజాన్ని మనం అందరం కూడా నిర్మించుకోవాలనుకుంటే మన బాధ్యతగా మరి వాళ్ళ సెల్ ఫోన్స్ అనేవి ఈరోజు మీ అందరికి తెలుసు అది ఎటువైపు దారితీస్తుంది అనేది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పిల్లలకి సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉంచండి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా మీరు ఆరా తీయండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి తప్పనిసరిగా. ఆ ఫ్రెండ్ కూడా ఎటువంటి వాడు ఏంటనేది కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు మరి ముఖ్యంగా చదువుతో పాటు పిల్లలకి హెల్త్కి సంబంధించినటువంటి కార్డ్స్ కూడా ఈరోజు అన్ని స్కూళ్ళల్లో కూడా టెస్టింగ్ జరిగింది. ఈ కార్డ్స్ కూడా ఎటువంటి పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అందించవచ్చు, మరి లోకల్గా ట్రీట్మెంట్ చేయొచ్చా, లేదంటే మరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫరల్ చేయొచ్చా, లేకపోతే ఇంకా మంచి హాస్పిటల్ ఎక్కడైనా చూపించవచ్చా అనే దాని మీద కూడా మరి దీని మీద పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రతి తల్లి తండ్రి ప్రతి ఒక్కరు కూడా బడికొచ్చే, అంటే ఆ ఏజ్కి వచ్చినటువంటి చిల్డ్రన్ని తప్పనిసరిగా స్కూల్కి పంపించాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. మరి మీరు అందరూ కూడా పిల్లల్ని బడికి పంపించిన తర్వాత ఇందాక చెప్పాను చూసారా, చదువులో వెనుకబడి ఉన్నా లేకపోతే వేరే దాంట్లో వెనుకబడి ఉన్నా కానీ మీరు మమ్మల్ని అడిగితే తప్పనిసరిగా దానికి సమాధానం చెప్పడానికి మేమందరం కూడా మా ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పేసి తెలియచేస్తూ,
మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ముందు మరి శంకర్రావు కొన్నాళ్ళు ఉన్నారు, మీరు కొన్నాళ్ళు ఉన్నారు, అంతే కదా. మళ్ళా లిఫ్ట్లన్నీ కూడా బాగు చేపించబోతున్నాం. ఆ విధంగా ఈ యొక్క పేరెంట్స్ మీట్ వాళ్ళల్లో కూడా ఒక అవగాహన పెరగాలనే చంద్రబాబు గారు ఉపాధ్యాయులు కూడా బాధ్యులను చేయాలి. ఉపాధ్యాయులు ఏమన్నా ఉంటే మీకు చెప్పాలి. మీ పిల్లలు సరిగా రాకపోతే మీరు ఏదైనా ఉపాధ్యాయులు సరిగా చెప్పకపోతేనో వాళ్ళల్లో లోపాలుంటే మీరు వచ్చి వారితో మాట్లాడుకునేటానికి ఇది ఒక ఆత్మీయ సమావేశం. మీ కష్టాలు వాళ్ళకి, వాళ్ళ కష్టాలు మీకు, మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి వారు మీతో చెప్పడానికి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఈ యొక్క 5 స్టార్ రేటింగ్ రావాలి అంటే ఉపాధ్యాయులకు కూడా కాంపిటీషన్, పిల్లలకి ఏ విధంగా కాంపిటీషన్, ఉపాధ్యాయులకు కూడా కాంపిటీషన్. ఎప్పుడైతే పోటీతత్వం పెరుగుతుందో ఆ పోటీతత్వంతో అందరూ ముందుకెళ్లేటువంటి అవకాశం. మీ ఊరు నుంచి స్కూల్లో చదువుకోకపోయినా ఒక డీజీపీ ఉన్నాడు, ఒక హైకోర్టు జడ్జి ఉన్నారు. ఒక డీజీపీ ఇక్కడి నుంచే, ఇక్కడ చదువుకోకపోయినా ఈ ఊరు నుంచే హైకోర్టు జడ్జి. ఈ బొప్పుడి కొండకు కూడా తిరుమల నుంచి డబ్బులు జడ్జి గారు నేను ప్రయత్నం చేసి ఒక మంచి టెంపుల్ డెవలప్ చేయాలని కూడా చూస్తున్నాం. ఆ విధంగా ఏంటంటే కష్టపడితే ప్రయోజనం ఉంటుంది. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ చిలకలూరుపేట బిలో 100 ర్యాంక్ వచ్చింది. కృష్ణతేజ మన ఆణిముత్యం చిలకలూరుపేటకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంచాయతీరాజ్ కమిషనర్ గా ఉన్నారు. మొన్ననే బొప్పుడు కూడా వచ్చారు, ఎవరు కూడా వచ్చారు మొన్న. ఆ విధంగా మీలో చూసుకోవాలని మీ పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమో చూస్తున్నారా లేదా? ఆ స్థాయిలో కోరుకుంటున్నారు, లేకపోతే మా స్థాయిలో కోరుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యేను, మంత్రి, లోకేష్ బాబు గారి లాగా మంత్రి అవ్వాలను, ముఖ్యమంత్రి కావాలను. చదువుంటే ఏదైనా సాధ్యమే. చదువుంటే మా స్థాయికి మీరు రావచ్చు, మా డిఈఓ గారి స్థాయిలాగా మీరు కూడా రావచ్చు. కాబట్టి పట్టుదలగా చదవండి. ఫౌండేషన్ చాలా ముఖ్యం. 10వ తరగతి లోపు ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ భవిష్యత్తు బంగారు బాటలు వేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ పిఈటి తిమ్మాపురం మిమ్మల్ని బ్రహ్మాండంగా ఏం చేపించారు మీ చేత? కోలాటమా? ఆ విధంగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతూ ఉన్నారు. టీచర్లు అందరూ కూడా నేను అభినందిస్తున్నాను. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడు, కూర్చున్నాడు పోయి. ఏం పేరు మీ పేరు? గణేష్. గణేష్ లాగానే మీ అందరిలో హుషారు పెరిగింది. అంటే మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అనేది అర్థమైపోతుంది. ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ గా మీకు మంచి ఎడ్యుకేషన్ అప్ టు 10th ర్యాంక్ వచ్చేటువంటి దానికి కూడా కృషి చేయాలి ఉపాధ్యాయులు. ఆ విధంగా దాతలైనటువంటి సుబ్బయ్య గారు, వెంకటప్పయ్య గారికి స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి వారి పేరు గుర్తుండేటువంటి విధంగా, ఈ స్కూల్ గర్వపడేటువంటి విధంగా ఉన్నత స్థానానికి మీరందరూ ఎదగాలని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరూ దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. చంద్రబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా దేశానికి ఒక రోల్ మోడల్. లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ కార్యక్రమం, గిన్నీస్ బుక్ లో రికార్డు సృష్టించేటువంటి కార్యక్రమం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా ఆత్మీయ సమావేశం 45,094 పాఠశాలల్లో దాదాపు 1 కోటికి పైబడి ఈరోజు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. 1 కోటికి పైబడి. ఎందుకంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి,
4-5 రేటింగ్లు ఇస్తున్నారు. ABCD గ్రేడ్స్. పోటీ తత్వాన్ని పెంచుతూ ఉన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకొని టెక్నాలజీలో ఉన్న మెరిట్స్ని తీసుకోవాలి, డిమెరిట్స్ని వదిలేయాలి. పిల్లల ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల్ని వాచ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళల్లో ఏ విధంగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును కలుగజేయాలి అనేటువంటి దాంట్లో టీచర్కి ఎంత బాధ్యత ఉందో ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించేటువంటి దాంట్లో పేరెంట్స్కి కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది. తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, పెరిగి పెద్దయిన తరువాత జీవితం సంతోషంగా గడపాలని తల్లిదండ్రులు ఏ విధంగానైతే కోరుకుంటారో ఆ విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాల్సింది. ఈరోజు పేదరికంలో ఈ దేశంలో అత్యున్నత స్థానానికి వచ్చిందంటే అది ఓన్లీ విద్య ద్వారా మాత్రమే సాధ్యం. అది ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. మోడీ గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఆ విధంగా ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు. పేదరికం నుంచి వచ్చి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే ఉన్నత స్థానాలకు వచ్చినటువంటిది ఈ దేశంలో అనేక ఎగ్జాంపుల్స్. ఆ విధంగా